గంజాయి మత్తులో హల్చల్ చేశాడు గుత్తి రౌడీ షీటర్ అజయ్. రౌడీ షీటర్ అజయ్తో పాటు ఆదిత్యను కూడా అరెస్టు చేశారు పోలీసులు. గుత్తి యాడికి మార్గమధ్యలో గంజాయి సేవించి హల్చల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. గంజాయి మద్యం సేవించి హల్చల్ చేయడంతో అదుపులోకి తీసుకున్నామని యాడికి సిఐ శ్రీనివాసులు వెల్లడించారు. అజయ్పై గుత్తి గుంతకల్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. చౌదరి గారి సార్ గారి సూచనల మేరకు ఈ దినంలో మాకు రాబడిన విశ్వాసమైన సమాచారం మేరకు నేను మరియు యాడికి అగ్రికల్చర్ ఆఫీసర్, మా రెవెన్యూ సిబ్బంది, మరి మా సిబ్బందితో పాటు మన కోనపల్లి గ్రామ సభలో కోన రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర కొంతమంది ఒక అనుమానాస్పద వెహికల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారని మాకు వచ్చిన సమాచారం మేరకు మేము మా సిబ్బందితో పాటు సంబంధిత అధికారులతో పాటు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు ఒక వాహనము, ఆ వాహనము మహేంద్ర ఎక్స్యూ 500 HR నంబర్ 26 BQ 800 అనే వాహనములో ఆరుగురు వ్యక్తులు వచ్చారని మేము పోలీస్ వెహికల్లో మేము వెళ్ళినప్పుడు పోలీస్ వెహికల్ చేసి వాళ్ళు పాల్గొంటుండగా మేము వాళ్ళని మా సిబ్బందితో పాటు వాళ్ళని పట్టుకుంటున్నప్పుడు దాంట్లో ఉండి ఒక 4 వ్యక్తులు పారిపోయినారు. 2 వ్యక్తులు మాకు దొరికారు. ఆ 2 వ్యక్తుల పేర్లు సిహెచ్ అజయ్ కుమార్ 25 సంవత్సరాలు, అతని గుత్తి పట్టణము. తర్వాత 2వ వ్యక్తి పేరు ఆదిత్య వర్మ, అతని గుత్తి మండలము. వీరు విచారించగా వీరి దగ్గర మీరు ఎందుకు మా చూసి పారిపోతున్నారంటే వారి దగ్గర ఒక 100 గ్రాముల గంజాయి మరియు ఒక లామినేషన్ చేయబడిన ఒక ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని మేము పబ్లిక్ దగ్గర అక్కడక్కడ డబ్బులు ఈ స్టిక్కర్ చూసుకొని డబ్బులు వసూలు చేసుకుంటే ఉండేవాళ్ళమని. తర్వాత మేము ఒరిస్సాలోని బలంపూర్ ప్రాంతంలో గుర్తైన వ్యక్తుల దగ్గర గంజాయి తీసుకొని దాన్ని తీసుకొని సేవిస్తుంటాము. అప్పుడప్పుడు మేము తాగుతుంటున్నాము. దాన్ని అవసరమైతే ఎవరికైనా డబ్బులు అవసరం ఉందో అమ్ముకుంటుంటామని తెలిపినారు. సదరు విషయంలో ఈ సిహెచ్ అజయ్ కుమార్ అనే వ్యక్తి పైన మన గుత్తి పోలీస్ స్టేషన్ నందు ఒక కేసు ఉన్నది. అదేవిధంగా 324 ఒక కేసు ఉన్నది. గుంతకల్ రూరల్ పోలీస్ స్టేషన్ ఒక కేసు ఉన్నది. అతని పైన ఈ గుత్తి పోలీస్ స్టేషన్ నందు రౌడ్ షీట్ కూడా ఉన్నది. తర్వాత మిగిలిన పారిపోయిన వ్యక్తులందరూ కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాము. అదేవిధంగా ఈ మధ్యకాలంలో వచ్చిన ఈ మన సోషల్ మీడియాలోనూ మళ్ళీ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తలు ఏమంటే ఈ యాడికి ప్రాంతంలో పోలీసుల పైన గంజాయి బ్యాచ్ దాడి జరిగిందని, అసాల్ట్ చేసినారని, అత్యాయత్నం చేసినారని చెప్పే వార్తలు అన్ని అవాస్తవం కాదు. మా పోలీసుల పైన ఎటువంటి దాడి చేయలేదు, ఎవరు కూడా మమ్మల్ని హత్యాప్రయత్నం చేయలేదు. ఇది వాస్తవం. అంటే వస్తున్న వార్తలన్నీ అవాస్తవమైన వార్తలు అని మేము చెప్తున్నాం. రౌడీ షీటర్ అజయ్ అరెస్టుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, పోలీసులు కూడా కీలకమైనటువంటి విషయాలను వెల్లడించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏంటి అప్డేట్స్ అజయ్ అరెస్టుకు సంబంధించి? చెయ్యని నేరాలంటూ లేవు అనేది కూడా అక్కడ స్థానికంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మురళి. అనంతపురం జిల్లా గుత్తి సంబంధించినటువంటి రౌడీ షీటర్ అజయ్ పెద్ద ఎత్తున చేసినటువంటి ఘటన నేపథ్యంలో యాడికి పట్టణ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని కేసు చేశారు. అజయ్ పలు కేసుల్లో గా ఉన్నట్టు కూడా పోలీసులు వెల్లడించారు. ప్రధానంగా అజయ్ అదేవిధంగా మనతో కలిసి గుత్తి అదేవిధంగా యాడికి ప్రాంతాల అక్కడ కోన మల్లేశ్వర స్వామి దేవాలయం వద్ద తమ స్నేహితులతో తెస్తున్న మద్యము అదేవిధంగానే వీటిని సేకరించాడు. అదేవిధంగానే మద్యంతో పాటు గాంజా వీటన్నింటినీ సేకరిస్తూ పెద్ద ఎత్తున హల్చల్ చేయడంతో పెద్ద ఎత్తున ఉన్నటువంటి స్థానికులందరూ అదేవిధంగా అటుగా వెళ్తున్నటువంటి, ఎందుకంటే రోడ్డు మార్గం మధ్యలో వాహనాన్ని అడ్డం పెట్టుకొని అదేవిధంగానే తన స్నేహితులతో కలిసి హల్చల్ చేసేటువంటి బెదిరింపులకు పాల్పడేటువంటి విధంగా పోలీసు సమాచారం అందుకుని అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నట్టు యాడికి శ్రీనివాసులు కూడా అందుకు సంబంధించినటువంటి వివరాలను వెల్లడించారు. వీరితో పాటు గుత్తి ఆర్ఎస్ కి సంబంధించినటువంటి వాడు, అదేవిధంగా అజయ్ వర్మ గుత్తి పట్టణానికి
సంబంధించినటువంటి వారు వీరితో పాటు నలుగురుతో వీళ్ళు కూడా హల్చల్ చేశారు. ఈ సందర్భంగా అక్కడికి ఆ పోలీసులు చేరుకుని అక్కడికి పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంగా వారు మద్యం సేవించడం అదేవిధంగా గాంజాను వాళ్ళు పెట్టుకుని గాంజాను సేవిస్తూ ఇలా బెదిరింపులకు దిగేటువంటి విధంగా భయభ్రాంతులకు కలిగించేటువంటి విధంగా చేసినటువంటి నేపథ్యంలో అక్కడ చేరుకుని వారిని అదుపులోకి తీసుకునేటువంటి క్రమంలో నలుగురు వ్యక్తులు కూడా పరారయ్యారు. అయితే పిహెచ్ అరెస్ట్ చెందినటువంటి అజయ్ రాజు, అదేవిధంగానే అజయ్ వర్మ, గుత్తి పట్టణానికి చెందినటువంటి అజయ్ వర్మ ఇద్దరిని పట్టుకొని వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్టు కూడా సిఐ శ్రీనివాస్ వెల్లడించాడు. అదేవిధంగా ఈ అజయ్ ఎవరైతే రౌడీ షీట్ ఉన్నాడు, ఈ రౌడీ షీట్ సంబంధించి పలు కేసులు అదేవిధంగా గుత్తి పట్టణము అదేవిధంగా గుంతకల్తో పాటు గుంతకల్లో పలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యాయి. అంతేకాకుండా వీటి పైన రౌడీ షీట్ కూడా ఉంది. అజయ్ రాజు అనేటువంటి విషయంగా అజయ్ రాజు పైన రౌడీ షీట్ కూడా ఉంది అనేటువంటి విధంగా కూడా సిఐ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశాము. వీరు యథేచ్ఛగా మత్స్యంద్ర వాహనంలో అందులో కూడా వీరు ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి గుంటూరు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కుమ్మనూరు జయరాం యొక్క ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఒక టికెట్ ను కూడా తీసుకొని వీళ్ళందరూ కూడా తిరుగుతారు. దీనిపైన వాళ్ళు ఒక దాన్ని ఫోటో స్టాట్ చేసుకుని అర్పించారు అనేటువంటి విధంగా కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ మొత్తం పైన అనేక కేసుల్లో పోలీస్ కేసు కార్డులకు ఇచ్చినటువంటి అజయ్ వ్యవహరిస్తున్నటువంటి తీరు అదేవిధంగానే ఆయన భయభ్రాంతి కల్పించేటువంటి విధానం సంచలనంగా మారినటువంటి విషయం తెలిసింది. అయితే వీళ్ళు తీవ్ర విమర్శల అనంతరం అజయ్ని అరెస్ట్ చేయడం కూడా ఒకంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. స్థానికుల నుంచి కావచ్చు, లేకపోతే ప్రజల నుంచి, బాధితుల నుంచి ఆ స్థాయిలో విమర్శలు వ్యక్తమైన తర్వాత అరెస్టు అవ్వడం కూడా ఒకంత చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది కదా రసూల్. దీని ఎలా చూడాలంటారు మనం? ఎస్ మురళి, ఎందుకంటే ఏదైనా కానీ సభ్య సమాజంలో శాంతియుతమైనటువంటి వాతావరణం ఉండాల్సినటువంటి పరిస్థితి అవుతుంది. అదేవిధంగా ప్రజలు స్వేచ్ఛాలోకి తీసుకుంటూ వారందరూ కూడా కార్యకలాపాలు అది డే కావచ్చు, అదేవిధంగా నైట్ కావచ్చు, ఎవరైనా కూడా ఎక్కడికైనా చూడాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో రౌడీ మూకలు, రౌడీ షీటర్లు వీళ్ళందరూ కూడా గాంజా సేవించడము, యథేచ్ఛగా ఆ పబ్లిక్ లో మద్యం సేవించడము తో పాటు ఈ విధంగా ఏకంగా ఒక వాహనంలోనే తిరుగుతూ వీళ్ళు ఈ విధంగా ఒక దారి మధ్యలో వాహనాన్ని ఆపేసి భయభ్రాంతులు కలిగించేటువంటి వ్యవహారాన్ని ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తప్పుతున్నారు. రౌడీ మూకలను ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం వేరిపోతాయని ఇలాంటి వారు ఇంకా ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మహిళలకు వివిధ రకాలైనటువంటి పనులు మహిళలు, పిల్లలు ఎవరైనా వెళ్తుంటారు. ఈ విధంగా సాగుతూ విడిగా గాంజాను సేవిస్తూ భయభ్రాంతులు వారు ఏం చేస్తున్నారో కూడా వారు విజ్ఞత కోల్పోయేటువంటి విధంగా వ్యవహరిస్తే ఎవరికైనా భయభ్రాంతులు భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసులు కూడా ఇంకా తీవ్రమైనటువంటి సెక్షన్స్ ఇలాంటి వారి ఆట కట్టించాలి, వాళ్ళకి జరపాల్సి కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ వారిని అదుపులో 2 రోజులు ఆలస్యంగానే మొత్తం వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించినటువంటి అంతేకాకుండా పలు సందర్భాల్లో కొంతమంది వివరిస్తున్నటువంటి తీరుపై రౌడీ మూకలు వివరిస్తున్నటువంటి తీరుపై కూడా పక్క రాజకీయ నాయకులు కూడా ఇలాంటి వారి ఒత్తాసకూడదు, వారికి నష్ట కట్టించాలి అనే గుణపాఠం నేర్పాలి అనేటువంటి విధంగా కూడా ప్రజలు కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. ఇక గంజాయి మత్తులో హల్చల్ చేసినటువంటి గుత్తి రౌడీ షీటర్ అజయ్ని పోలీసులు అరెస్టు చేశారు. రౌడీ షీటర్ అజయ్తో పాటు ఆదిత్యను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. గుత్తి యాడికి మార్గమధ్యంలో గంజాయి సేవించి హల్చల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. గంజాయి మద్యం సేవించి హల్చల్ చేయడంతో అదుపులోకి తీసుకున్నామని కూడా యాడికి సిఐ శ్రీనివాసులు వెల్లడించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక గుత్తి గుంతకల్ పోలీస్ స్టేషన్లో కేసులు అజయ్పై నమోదైనటువంటి పరిస్థితి ఉంది.